ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు లేక అశోక్ నగర్ మొత్తం ఖాళీ అవుతుందట. అశోక్ నగర్లో ఏముంటాయి మనందరికీ తెలుసు కదా. అశోక్ నగర్ అంటేనే కోచింగ్ సెంటర్లు ఉంటాయి. అశోక్ నగర్ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ మొత్తం కూడా ఎక్కడ చూసినా ఊర్లలో నుంచి వచ్చిన నిరుద్యోగులందరూ కూడా కోచింగ్ తీసుకునేందుకు కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి ఈ ఏరియాలలో కాబట్టి వచ్చి ఉంటారు. అయితే 2 ఏళ్ల నుంచి ఇంకో 2 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అధికారంలోకి రావడానికి ముందు మేము 2 లక్షల జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు. దాన్ని నమ్మి చాలామంది ఊర్లలో ఉన్న నిరుద్యోగులందరూ హైదరాబాద్కి వచ్చిరు, అశోక్ నగర్కి ఇంకా మిగతా ప్లేసులలోకి వచ్చిరు. 2 ఏళ్ళు అయిపోయాయి. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చిర్రా అనేది మన కళ్ళ ముందే ఉంది. కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. నోటిఫికేషన్లు లేక, హాస్టళ్లలో ఉండలేక, స్టడీ సెంటర్ల ఫీజులు కట్టలేక, ఎందుకంటే ఒకవేళ నోటిఫికేషన్లు వస్తాయి అనే నమ్మకం ఉన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఈ నెల కాకపోతే వచ్చే నెల నోటిఫికేషన్ వస్తుంది అంటే వాళ్ళు ఉంటారు ఇక్కడ కోచింగ్ సెంటర్లలో చదువుకుంటారు, హాస్టళ్లలో ఉంటారు. ఇయ్యాల కాకపోతే రేపన్నా నోటిఫికేషన్ వస్తుంది అనే నమ్మకంతో ఉండడానికి ట్రై చేస్తారు. కానీ దగ్గర 2 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదయ్యే. ఇంకా ఏం చెప్పాలి, ఎట్లా ఉండాలి ఈడ ఊర్లలో నుంచి వాళ్ళ అమ్మా నాన్నలు అప్పో సప్పో చేసి పిల్లల్ని చదివిద్దామని పిల్లల కోచింగ్ల కోసమని డబ్బులు చదువుతున్నారు. అట్లాంటి పేద మధ్యతరగతి పిల్లలే ఎక్కువ ఉంటారు అశోక్ నగర్లో. సో తల్లిదండ్రుల కష్టాలు చూడలేక వాళ్ళందరూ రిటర్న్ వాళ్ళ సొంతూర్లలోకి వెళ్ళిపోతున్నారట. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు చూస్తావాయలే, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వద్దాం అశోక్ నగర్కి, కానీ ఇప్పుడు వెళ్ళిపోదామని మొత్తం అశోక్ నగర్లో ఎక్కడ చూసినా కూడా మొత్తం ఖాళీ అయ్యి కనిపిస్తున్నాయట. కోచింగ్ సెంటర్లలో కూడా పిల్లలు లేక కోచింగ్ సెంటర్లు మొత్తం వెలవెలబోతున్నాయి. ఆ కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడి ఆ చుట్టుపక్కల టీ స్టాల్లు కావచ్చు, లేకపోతే కర్రీ పాయింట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అశోక్ నగర్లో. మీరు చూసినట్లయితే దిల్సుఖ్ నగర్ ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ మంది బ్యాచిలర్స్ ఉండే ఏరియాలు కాబట్టి హాస్టళ్లలో ఉండే పిల్లలందరూ కూడా కర్రీ పాయింట్ల నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి తినడానికి ఆ చుట్టుపక్కల కర్రీ పాయింట్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో మొత్తం ఎక్కడికక్కడ అవి వెలవెలబోతున్నాయి. చాలామంది అవన్నీ ఎత్తేస్తున్నారట. ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్లు లేక పిల్లలు ఎవరు ఉండలేరు, అక్కడ వచ్చేవాళ్ళు లేరు కదా. కాబట్టి బిజినెస్లు నడుస్తలేవు, బిజినెస్లు అన్నీ కూడా లాస్ అవుతున్నాయి, బిజినెస్లు అంతా మూసేసుకుంటున్నారు, పిల్లలందరూ కూడా సొంతూర్లలోకి వెళ్ళిపోతున్నారు.